ఒకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము గత కొద్దిగా కాలము నుంచి కొన్ని ప్రప్రదమైన విషయాలను ధ్యానించడంలో ముందుకు వెళుతూ ఉన్నాం. అయితే పోయిన శుక్రవారం వచ్చిన వారికి చాలా ఇంకా బాగా అర్థం అవడానికైతే అవకాశము ఉంటుంది. అయితే మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఆర్ యు స్పిరిచువల్ ఫిట్నెస్ అంటే నువ్వు ఆత్మ సంబంధంగా బలముగా ఉన్నావా? ఒకవేళ మనము ఆత్మ సంబంధంగా బలంగా ఉన్నామా, ఎవరైనా మనలను ప్రశ్న అడిగితే మన ఆన్సర్ ఏంటి? అలా అడిగే క్రైస్తవులు ఒకవేళ ఈరోజు ఉన్నారా? లేదా ఆత్మ సంబంధంగా నేను బలంగా ఉండాలి, నేను ఏమి చేయాలి అనే క్రైస్తవులు ఉన్నారా? అంటే అడిగేవారు లేదు, ఇటు కోరుకునేవారు కూడా లేరు. కానీ దేవుడైతే మనలో ఆత్మ సంబంధంగా బలముగా ఉండమని ఆయన కోరుకుంటున్నాడు. శారీరకంగా మనము బలహీనంగా ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించి మనము బలాన్ని ఎలాగూ పొందాలని అనుకుంటామో, లేదా మనలో ఉన్న అనారోగ్యాన్ని ఎలాగూ తొలగించుకోవాలనుకుంటామో, ఆత్మ సంబంధంగా కూడా మనం ఏం చేయాలంటే బలముగా ఉండాలి. అందుకే దేవుడు గురించి అంటే యేసుక్రీస్తు గురించి ఒక మాట అంటాడనమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి గుణగణం కలిగిన వాడు అంటే, ఆయన పరమ వైద్యుడు. ఎవరండి? పరమ వైద్యుడు. ఈ పరమ వైద్యుడు భౌతికంగా మనలను బలపరచగలడు. ఈ పరమ వైద్యుడు ఆత్మీయంగా కూడా మనల్ని ఏం చేయగలడంట? బలపరచగలడు. కానీ ఈ పరమ వైద్యుడిలో చాలామంది కేవలము దేనికి మాత్రమే అభివృద్ధి పొందాలని ఆయనను ఆశ్రయిస్తున్నారంటే, భౌతికంగా అభివృద్ధి పొందాలని, భౌతికంగా ఏవైనా మన కోరికలను తీర్చుకోవాలని మాత్రమే చాలామంది ఆయనను చూస్తూ ఉన్నాడు. రోగులకు మాత్రమే వైద్యుడు అవసరం. అయితే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వైద్యుడు అవసరమో లేదు. మరి దేవుడు అవసరము అందరికీ ఉందా అంటే, అవును, దేవుని అవసరము అందరికీ ఉంది. నాకు దేవుడి అవసరము లేదు అని అనడానికి ఎవరికి అవకాశమే లేదు. అంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడి అవసరం మనకి ఉంది. ఆ దేవుడిలో మనము చూడవలసింది ఏమిటి అంటే, మనలను ఆయన ఆత్మ సంబంధంగా బలపరచగలవాడు. అయితే నువ్వు ఆత్మ సంబంధంగా బలపడాలి అని అనుకుంటే, నువ్వు ఆత్మ సంబంధంగా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే, నువ్వు ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొందాలి అని అనుకుంటే, పదాలు వేరైనా కూడా అర్థము ఒకటే. నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే నువ్వు ఆత్మ సంబంధంగా బలంగా ఉండాలంటే దేవుని వాక్యమును ఏం చేయాలంట? ధ్యానించాలి. ఈరోజు మనము ఎప్పుడైతే దేవుని వాక్యమును ధ్యానించే విషయంలో, ఎప్పుడైతే దేవుని వాక్యమును వినే విషయంలో వెనకబడిపోతామో, మనం ఆత్మ సంబంధంగా బలంగా ఉండలేం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. అంటే నీ సమయాన్ని దేని కొరకు ఉపయోగించాలంట? ప్రార్థన కొరకు. ప్రార్థన అంటే నువ్వు దేవునికి మొరపెట్టే మొర కొరకు. అంటే నువ్వు చేసే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడంలో నువ్వేం చేయాలంట? సమయాన్ని ఎక్కువగా కేటాయించాలి. దేవుడు నీతో మాట్లాడతాడు వాక్యం ద్వారా. ప్రార్థనలో నువ్వెవరితో మాట్లాడతావు? దేవునితో మాట్లాడతావు. అంటే ఈ రెండిటిలో కూడా నువ్వేం చేయాలంట? సమయాన్ని కేటాయించాలి. తర్వాత సింగే ప్రైజెస్ అంటే కీర్తనలు పాడడంలో దేవునికి మనం ఏం కేటాయించాలంట? సమయాన్ని కేటాయించాలి. ఈరోజు చాలామంది కూడా వస్తూ ఉంటారు, నాకు చదవడం రాదు కదా,
నాకు పాటలు పాడడం రాదు కదా అని కూర్చుంటారు. కానీ మనం ఎప్పుడూ కూడా అలాగా కూర్చోకూడదు. నాకు తెలిసిన ఒక సహోదరుడు, నేను పాట పాడుతున్నప్పుడు నా పక్కన పడేవాడు. ఇదే కోరిక, ఇదే సమయం, అంటే పాట ఏదైతే మనం రాగాలతో పాడతామో దానిని అతను ఏం చేస్తాడంటే చదువుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే అలాంటి వాళ్ళు మీ పక్కన ఉంటే మీరేమంటారు? భలేంటోళ్ళలాగా ఉన్నాడే అని అంటాం. అవును, ఆయనకి పాడడం రాదు కానీ చదవడం వచ్చు కదా. వచ్చిన దానితో ఆయన ఏం చేసేస్తున్నాడంట? పాట పాడుతున్నాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం నిజముగా ఈరోజు ఈ కీర్తనల విషయంలో చాలా వెనకబడిపోతూ ఉంటాం. అయితే తర్వాత ఫెలోషిప్ ఇన్ బ్రదరిన్ అంటే ఏం చెప్తున్నాడంటే, సహోదరులతో సహవాసం ఉండాలి. ఈరోజు ఈ సహవాసము నాకు వద్దు, వీళ్ళతో సహవాసము నాకు కావాలి అని ఒక మంచి సహవాసాన్ని ఎన్నుకోవడానికి దేవుడు నీకేమిచ్చాడంట? అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని బట్టి నువ్వు ఒక మంచి సహవాసములో నువ్వేం చేయాలంటే కంటిన్యూ అవ్వాలి. తర్వాత డూ గుడ్ వర్క్స్, నువ్వేం చేయాలంట? మంచి పనులు చేయాలి. కాబట్టి వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, సహోదరులతో సహవాసము చేయాలి, మంచి పనులు మనము చేయాలి. ఈ 5 పనులు నిన్ను ఎలా మారుస్తాయంటే స్పిరిచువల్ ఫిట్నెస్గా, ఆత్మ సంబంధంగా నిన్ను ఎలా మారుస్తాయంట? బలంగా మారుస్తాయి. అంటే ఒకవేళ ఈ 5 లక్షణాలలో నాకు కొన్ని లక్షణాలు కొరత ఉన్నాయి అంటే నువ్వు ఆత్మ సంబంధంగా బలంగా లేవు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిన్న కూడా ఒక సహోదరుడు అడిగాడు, ఆత్మ సంబంధంగా నేను బలంగా పరిపూర్ణంగా ఉన్నాను అని ఎప్పుడు చెప్పగలమన్నాం? మనం ఎప్పుడూ కూడా చెప్పలేం. అంటే మనము పరలోకము చేరేదాకా మనం ఆత్మ సంబంధంగా బలంగా ఉన్నామని ఎన్నడూ మనం చెప్పలేం. గల కారణం ఏంటో తెలుసా? మోషే దేవుని యొక్క హృదయానుసారుడు. అలా అని దేవుడు అతనికి కానానును చూపించాడా? కానానుని దయచేశాడా? దయచేయాల. అంటే మోషే మంచివాడే, బలమైన వ్యక్తే, కానీ తనలో ఉన్న లోపం వల్ల ఏమైపోయాడంట? కానానుని మిస్ అయిపోయాడు. తర్వాత దావీదు నా హృదయానుసారుడని దేవుడు అన్నాడా? మరి ఆ దావీదు పాపం చేయలేదా? పాపం చేశాడు. పేతురు, మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదు అన్నాడు. మరి కట్టాడు, కానీ లోపం లేకుండా ఉన్నాడా? చాలా లోపాలు తన జీవితంలో కూడా ఉన్నాయి. అంటే మానవులుగా ఉన్న మనలో ఆత్మ సంబంధంగా మనము ఒక్కోసారి బలహీనపరచబడతాం. అది మనము చనిపోయేదాకా నిరంతరము జరుగుతున్న కార్యక్రమం. మనము బలంగా ఉండాలని ఎంత ప్రయత్నం చేస్తామో, సాతాను కొదమ సింహము వలె గర్జించుచు ఎవరిని మృంగుదునా, అంటే ఎవరిని బలహీనపరుద్దామా, ఎవరిని ఫిట్నెస్ లేకుండా, బలంగా లేకుండా వారిని నాశనం చేద్దామా అని ఒకరు తిరుగుతూ ఉంటారు. ఒకళ్ళు ఎవరు తిరుగుతారంట? మనల్ని నాశనం చేసేవాళ్ళు. మరొక వైపు మనలను కాపాడడానికి నిరంతరము దేవుడు మనతోనే ఉంటూ ఉంటాడు. అయితే దేవుడు మనతో ఉండాలంటే ఈ ప్రక్రియలో ఖచ్చితంగా మనం చేయాలి. అయితే ఇది మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నా. తదుపరి విషయం ఏమిటి అంటే, ఈ 5 లక్షణాలు కలిగి ఆత్మ సంబంధంగా బలంగా మనం ఉండగలిగితే దేవుడు మనకేమిస్తాడంట? భరోసా ఇస్తాడు. అంటే దానినే ఇంగ్లీష్లో ఏమంటాడంటే ఎష్యూరెన్స్. అంటే భరోసా దేవుడు మనకి అనుగ్రహించేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అది ఎలాంటి భరోసా అంటే, అది ఎలాంటి అభయము అంటే, అది ఎలాంటి నమ్మకము అంటే, మన జీవితాలలో మనము బలహీనపడకుండా, మన జీవితాలు నాశనం అయిపోకుండా, నమ్మి బాప్తీసము పొందిన వాడు ఏమవుతాడంట? నమ్మని వాడికి, అంటే నమ్మితే రక్షింపబడతావన్న భరోసా ఎవరిస్తున్నారు మనకి? దేవుడు ఇస్తున్నారు. కాబట్టి పోయిన ఆదివారము ఫిట్నెస్ ప్లాన్ గురించి చదువుకున్నాం.
పోయిన శుక్రవారము ఫిట్నెస్ ప్లాన్ గురించి చదువుకున్నాం. తర్వాత పోయిన ఆదివారం సాయంకాల సమయమందు భరోసా గురించిన అధ్యయనాన్ని మనమైతే చేశాం. అయితే ప్రియులారా, దేవుడు నీకు భరోసా ఇవ్వాలి అంటే, నువ్వు ఆత్మ సంబంధంగా బలంగా ఉన్నావు అంటే నీలో చాలా లక్షణాలు మొన్న చెప్పా. కానీ ఒక 2 విషయాలను జ్ఞాపకం చేసి లేదా 3 విషయాలను జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళతా. మనకి దేవుడు భరోసా ఇవ్వాలంటే ప్రభువు పట్ల మనం ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. తర్వాత దేవుడు మనకి అభయాన్ని ఇవ్వాలంటే, భరోసా అన్నా అభయము అన్నా నమ్మకము అన్నా ఒకటే అర్థం. అయితే తన సంఘానికి నమ్మకంగా ఉండడం ద్వారా, అంటే దేవుడు నీకు ఎప్పుడు భరోసా ఇస్తాడంటే, నువ్వు ఒక సంఘానికి క్రమముగా వెళుతూ ఆ సంఘములో సహవాసము చేస్తూ ఆ సంఘ కార్యక్రమాలలో ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి పడితే సంఘానికి నమ్మకంగా ఉండాలంట. నువ్వు ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. 1 ప్రభు పట్ల నమ్మకంగా ఉండాలి. 2 సంఘం పట్ల నమ్మకంగా ఉండాలి. 3 మీకు మీరే నమ్మకంగా ఉండాలి. నిజంగా మనం ఎలాంటి వారమో ఎదుటివాడికి తెలిసింది చాలా తక్కువే, కానీ మన గురించి మనకి బాగా తెలుసు కదా. అంటే మీకు మీరే నమ్మకస్తులుగా మీరు ఎప్పుడైనా కనబడ్డారా? కాబట్టి ప్రియులారా, అలాగ ఉండినట్లయితే దేవుడు మనకు భరోసానైతే ఇస్తాడు. అయితే ఈరోజు పాఠానికి మనం వద్దాం. ఈరోజు పాఠం ఏమిటి అంటే, ఆశీర్వదించాడు. దేవుడు ఏం చేస్తాడంటండి? మొదటి పీపీటీ ప్రజెంటేషన్లో ఏం చూసామంటే స్పిరిచువల్గా బలంగా ఉండాలి. 2వ పీపీటీ ప్రజెంటేషన్లో ఏం చూసామంటే ఎష్యూరెన్స్ అంటే భరోసా దేవుడు ఇస్తాడు. 3వ పీపీటీ ప్రజెంటేషన్ ఏంటంటే బ్లెస్సెడ్ అంటే దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. అయితే ఇక్కడ ఎటువంటి ఆశీర్వాదం గురించి చెప్తున్నాడు, లేదా ఎటువంటి దీవెనల గురించి ఆయన చెప్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ దేవుడు చెప్పే ఈ ఆశీర్వాదాలు మానవ మాతృలుగా ఉన్న మనము ఆలోచన చేస్తున్న విధముగా లేదు. నువ్వు ఆశీర్వాదము ఒకవేళ పొందాలి అని అనుకుంటే నువ్వు చేయవలసిన ఒక పనిని కీర్తనల గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును కాక. నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే, లేదా నీవు దీవింపబడాలి అంటే, దేవుడు నీ మనోవాంఛలను అభివృద్ధి పరచాలి అంటే నువ్వు ముందుగా చేయవలసినవి ఏంటంటే, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ 2 విషయాలు, ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థనలో కూడా ఆయనకి ఏం కలగాలంట? స్తోత్రం కలగాలి. తర్వాత చెప్తున్నాడు 7వ వచనం, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ఎవరు సహాయం పొందుతారంట ఈరోజు? అందుకే రాజులను నమ్ముకుంటే కంటేనో, అధికారులను నమ్ముకుంటే కంటేనో యెహోవాను ఆశ్రయించుట మేలు, ది బెస్ట్. కానీ ఈరోజు మనము యెహోవాను ఆశ్రయంగా చూస్తున్నామా? ఆశ్రయము అంటే ఒక్కోసారి తెలుగు పదాలు, నిజంగా తెలుగు వాళ్ళమైన తెలుగు పదాలు ఒక్కోసారి అర్థం కాదు. దానికి ఇంగ్లీష్ పదం ఏమంటున్నాడంటే స్ట్రెంగ్త్. ఏంటంట అంటే నాకు బలం ఎవరంట? దేవుడు. ఈరోజు నిజంగా నీ జీవితంలో నీ బలం ఎవరు? మనం ఏమనుకుంటామంటే నా కొడుకు లేకపోతే నేను లేనండి, నా కూతురు లేకపోతే నేను లేనండి, నాకు సహాయం చేసేవాళ్ళు లేకపోతే నేను లేనండి. ఓకే, అది మంచిదే. కానీ నీకు సహాయపడే విధముగా జనులను పంపించిన వాడు ఎవరు?
దేవుడు. అంటే మొట్టమొదటిగా నీ బలం ఎవరుగా నువ్వు నమ్మాలంట? దేవుడు. తర్వాత అక్కడ చెప్తున్నాడు మై షీల్డ్. మై షీల్డ్ అంటే నా కవచం. అంటే దేవుడు మనకి ఎలాగ ఉన్నాడంట? ఒక కవచముగా ఉన్నాడు. తర్వాత అండ్ ఐ యామ్ హెల్ప్డ్. ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు బలంగా అనుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని కవచంగా అనుకుంటావో, ఆ బలము ఆ కవచము నిన్ను కాపాడడానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే దేవుణ్ణి నువ్వు బలంగా అనుకోకపోతే, దేవుణ్ణి నువ్వు కవచంగా ఫీల్ కాకపోతే, ఆ దేవుడి యందు నీవు నమ్మిక ఉంచకపోతే, అంటే నువ్వేం నమ్మాలంట? దేవుడే నా బలము, దేవుడే నా యొక్క కవచము, లేదా దేవుడే నా ఆశ్రయము, దేవుడే నా కేడము అని నువ్వు నమ్మకపోతే నీ జీవితంలో గొప్ప రోజులను ఎప్పుడు చూడలేవు. అయితే మీకు ఒక చిన్న వచనాన్ని నేను నోటి మాటగా చెప్పి ముందుకు వెళతా. యాకోబు కూడా తన జీవితంలో ఒక వయసు వచ్చాక చాలా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటాడు. కలిగి ఉండి వేరే దేశానికి వెళ్ళిపోతాడు. వేరే దేశానికి ప్రయాణం అవుతున్నప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే దేవునికి బలి అర్పిస్తాడు. ఎందుకు బలి అర్పించాలి? ఈరోజు ఒక్కోసారి అర్థం కాదు. పరీక్షలకు వెళ్ళినప్పుడు ఎందుకు సేవకులతో ప్రార్థన చేసుకోవాలి? ఎందుకు ఏ కొత్త పనిని చేస్తున్నా దేవుని సేవకులతో ప్రార్థన చేసుకోవాలి? ప్రార్థన చేసుకోకపోతే మాకు జరగదా? ప్రార్థన చేసుకోకపోతే మాకు పని అవ్వదా? ప్రార్థనాపూర్వకంగానే వెళ్ళాలంటే అవును. ఎవరైతే యెహోవాను బలముగా, యెహోవాను కేడముగా, యెహోవాయే సహాయకుడిగా భావిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక పనికి ముందు ప్రార్థన పూర్వకంగానే వెళతారు. అయితే అప్పుడు యాకోబు ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడితే ఏమంటాడంటే, ఓ యాకోబా, అప్పుడు యాకోబు వయసు ఎంత అంటే ఇంచుమించుగా, నేను చెప్తున్నా ఇంచుమించుగా 130 సంవత్సరాలు. 130 సంవత్సరాల వృద్ధాప్యములో యాకోబు. అబ్రహామునే 99 ఏళ్ళకి ఏమన్నాము? వృద్ధుడు అని అన్నాం కదా. మరి కానీ యాకోబు కూడా 130 సంవత్సరాలలో వృద్ధాప్యంలో ఉండి కూడా ఒక పనిని చేయడానికి ఎవరు సహాయాన్ని కోరాడంట? దేవుడు. ఎవరు బలంగా ఎంచాడంట? దేవుడిని. అయితే ఆ బలముగా ఎంచిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడి ఏమంటున్నాడు తెలుసా? ఓ యాకోబా, నువ్వు ఒక దేశం వెళ్తున్నావు కదా, ఆ దేశంలో నువ్వు 70 మందిగా వెళ్తావు కదా, కొన్ని లక్షల మందిగా అక్కడ అభివృద్ధి పొందుతావు, కొన్ని లక్షల మందిగా. అయితే నేను నీకు అక్కడ కూడా తోడుగా ఉంటాను. అంటే దేవుడు మనకి తోడు ఉండాలి అంటే ప్రతి పనిలో కూడా మనము ప్రార్థనా పూర్వకంగా మనము వెళ్ళడమే దేవుని తోడుని మనము కోరుకోవడం. కాబట్టి ఇక్కడ రచయిత కూడా ఏం చెప్తున్నాడంటే దేవుడే మనకి సహాయకుడుగాను హెల్ప్ చేసేవాడుగా ఉంటాడని చెప్తూ కింద చెప్తున్నాడు 7వ వచనం. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. మీరు కొంచెం క్షుణ్ణంగా ఆలోచించండి. బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, పాటలు పాడడం, ఈ 3 కూడా ఇక్కడ వచ్చేసాయి. ఈ 3 కూడా ఆ వ్యక్తికి ఏం కలగజేసాయంట? ఒక ధైర్యాన్ని, ఒక బలాన్ని, ఒక సహాయతను, ఒక స్ట్రెంగ్త్ ఆయనకి కలగజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈరోజు ఎప్పుడు ఆశీర్వదింపబడతాము అంటే ఈ రకంగా జీవించినప్పుడు మాత్రమే మనము ఆశీర్వదింపాం. అయితే మీరు అనొచ్చు, ఇదంతా పాత నిబంధనలోనే చెప్తున్నారు కదా, క్రొత్త నిబంధన కూడా అదే చెప్తుందా అంటే అవును, క్రొత్త నిబంధన కూడా అదే చెప్తుంది. రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చదువుకుని వెళ్దాం. పితరులు వీరువారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడే ఉండి. ఎవరు దేవుడంట? ఎవరు? యేసుక్రీస్తు. ఎవరండి? చూడండి, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అంటే ఎవరు? క్రీస్తు. క్రీస్తు సర్వాధికారి అయిన,
అంటే క్రీస్తు ప్రభువు వారు ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడంట? సర్వాధికారము. హూ ఈజ్ ఓవరాల్ గాడ్ బ్లెస్సెడ్ ఫర్ ఎవర్ ఆమెన్ అన్నాడు. సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అంటే ఈయన నిరంతరము ఆయన ఏం చేయగలడు అంటే ఆయన మహిమపరచగలడు, ఆయన మహిమ పొందగలడు. ఆయన ఇక్కడ గాడ్ బ్లెస్సెడ్ ఫర్ ఎవర్ అంటే దేవుడు అందరినీ కూడా నిరంతరము ఏం చేయగలడంట? ఆశీర్వదించగలడు. దేవుడు ఏం చేయగలడంట? ఆశీర్వదించగలవాడు. ఏ దేవుడు గురించి ఇక్కడ చెప్తున్నాడు? క్రీస్తు శరీరాన్ని బట్టి యూదులలో పుట్టినప్పటికీ ఆ క్రీస్తు మానవుడు, దేవుడు. ఆ దేవుడు నిరంతరము స్తోత్రము పొందినవాడు. ఆ దేవుడు నిరంతరము అందరినీ దీవించగలిగినవాడు. అయితే కింద చెప్తున్నా, అయితే దేవుని మాట తప్పుపోయినట్టు కాదు. ఇశ్రాయేలీల సంబంధులు అందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రమున చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అంటే అబ్రహాము సంతానము అంటే అబ్రహాము ద్వారా పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఒక ప్రశ్న వేసి కొంచెం ముందుకు వెళతా. అబ్రహాముకి ఎంతమంది భార్యలు? అబ్రహాముకి ఎంతమంది భార్యలు? శారా, ఇంకో ఆమె పేరేంటండి? హాగరు, తర్వాత కెతూరా. ఎవరండి? కెతూరా. వృద్ధాప్యంలో ఎవరిని చేసుకున్నాడో తెలుసా? కెతూరాని. అంటే అబ్రహాము 3 భార్యలను చేసుకున్నా, అబ్రహాము ద్వారా 3 భార్యలకి పిల్లలు పుట్టిన 3 అబ్రహాము సంతానం కాదు. ఎవరు మాత్రమే అబ్రహాం సంతానం అంటే ఇస్సాకు. అక్కడ చెప్తున్నాడు, ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ప్రార్థనకు వచ్చే ప్రతి ఒక్కరు దేవుని పిల్లలు కారు. ఎవరు మాత్రమే దేవుని పిల్లలంట? ఆయనను క్రీస్తులో దేవుణ్ణి చూడగలిగిన వాళ్ళు, దేవుని నామమును మహిమపరచగలిగిన వాళ్ళు, దేవునికి ప్రార్థన చేయగలిగిన వాళ్ళు, దేవునిని బలముగా, ఆశ్రయముగా, కేడముగా, దేవుడే సహాయకుడుగా ఎవరైతే భావిస్తారో వాళ్ళు మాత్రం ఎవరి పిల్లలంట? దేవుని పిల్లలు. మిగతా వాళ్ళందరూ మామూలు వాళ్ళే. అంటే ప్రార్థనకు వచ్చే అందరూ దేవుని పిల్లలు ఎప్పటికీ కాలేరు. అంటే ప్రార్థనకు వచ్చినంత మాత్రాన మనం దేవుని పిల్లలం కాలేదు. అయితే మనం దేవుని పిల్లలం కావాలంటే ఆత్మ సంబంధంగా మనం ఏం చేయాలంట? అభివృద్ధి పొందాలి. అయితే ఇక్కడ ఒక వచనాన్ని తెలియజేస్తున్నాడు. మనము ఆత్మ సంబంధంగా మనము దేవుని బిడ్డలు అవ్వాలి అంటే మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎలా కావాలి? మనము ఆత్మ సంబంధంగా ఇప్పటిదాకా ఏం చెప్పానంటే సంఘానికి వచ్చేవాళ్ళు దేవుని పిల్లలు కాదు, కేవలం ప్రార్థనలు పాటలు పాడేవాళ్ళు మాత్రమే దేవుని పిల్లలు కాదు, దేవునిని ఆశ్రయించిన వాళ్ళు మాత్రమే దేవుని పిల్లలు అవుతారు. అయితే నువ్వు దేవునిని ఆశ్రయించినట్లుగా దేవుడు ఎలా తెలుసుకోగలడు? నువ్వు నిజంగా దేవుణ్ణి ఆశ్రయించావా? పేతురు గారు అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో లెగిసి ఆయన వాక్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రకటించిన వాక్యమును అనేకులు విని వాళ్ళు ఎక్కడ చేరారంటే సంఘములో చేరారు. తర్వాత 3000 మంది చేరారు. తర్వాత 4000 మంది, 5000 మంది సంఖ్యలో ఆ సంఘములో అనేకులు ఏమయ్యారంట? చేర్చబడ్డారు. అనేకులు దేనిలో చేర్చబడ్డారు? సంఘంలో చేర్చబడ్డారు. వీళ్ళందరూ కూడా సంఘములోకి చేరడానికి చేసిన పని ఏమిటి అంటే వారందరినీ సంఘములోకి చేర్చింది ఎవరంటే క్రీస్తు యొక్క సువార్త. ఈరోజు మనము క్రీస్తు సువార్త ఎప్పుడైతే వినగలుగుతామో, ఎప్పుడైతే క్రీస్తు సువార్తకు లోబడగలుగుతామో, ఎప్పుడైతే క్రీస్తు సువార్తను బట్టి నిన్ను నీవు పరిశీలన చేసుకుంటావో అప్పుడు మాత్రమే నువ్వు ఎక్కడ చేర్చబడతావంట?
సంఘంలో చేర్చబడాలి. ఏదో తాత్కాలికంగా నాకు సమయం కుదిరినప్పుడు వస్తాను, నాకు ఆరోగ్యం బాగోకపోతే వస్తాను, నాకు పిల్లల పుట్టినరోజు అప్పుడు పులిహార లడ్డు పంచడానికి వస్తాను అంటే అటువంటి వాళ్ళు సంఘంలో చేర్చబడిన వారు కాదు. అదే ఇది ఒక రకం. మరొక రకం, నేను వస్తాను, క్రమంగా వస్తాను కానీ వాక్యానుసారంగా నేను జీవించలేను. ఇది రెండో ఒక రకం. మూడో రకం, నేను వస్తాను, వాక్యానుసారంగా జీవిస్తాను, దేవుని బిడ్డగా నేను అభివృద్ధి పొందుతూ ఆత్మ సంబంధంగా నేను ఎదుగుతాను అనేది మూడో రకం అని అనుకుంటే, ఈ మూడు రకాలలో దేవుడు ఎవరిని మాత్రమే ఎంచుకుంటాడంటే సంఘానికి వచ్చి సువార్తకి లోబడి సువార్త అనే సత్యము ద్వారా సంఘములోకి పిలువబడిన వాళ్ళు, అంటే కేవలము క్రీస్తు గురించి ఎవరైతే క్షుణ్ణంగా గ్రహించారో, క్రీస్తు మరణము పునరుద్ధానమును ఎవరైతే జీర్ణించుకున్నారో, ఎవరైతే జీర్ణించుకున్న దానిని బట్టి బలమును పొందారో, అదే ఆత్మీయ బలం. ఆ ఆత్మీయ బలముతో ఉన్న వాళ్ళే ఎక్కడ చేర్చబడ్డారంట? సంఘంలో చేర్చబడ్డారు. ఇలా ఆత్మీయంగా బలము లేని వాళ్ళు కూడా చేర్చబడ్డారు, కానీ వాళ్ళు దేవుని పిల్లలుగా పిలువబడరు. అబ్రహాముకి అనేక భార్యల ద్వారా బిడ్డలు పుట్టారు, కానీ వాగ్దాన పుత్రులు ఇస్సాకు ద్వారానే. అలాగే సంఘానికి చాలామంది వచ్చిన బాప్తిసము పొందినా కూడా క్రీస్తు లాగా జీవించిన వాళ్ళే, క్రీస్తు సువార్తకు లోబడిన వాళ్ళే ఎవరంటే వాగ్దాన పుత్రులు. వాళ్ళు మాత్రమే దేవుని బిడ్డలు. కాబట్టి నీవు దేవుని బిడ్డ కావాలంటే క్రీస్తు సువార్తకు లోబడాలి. నువ్వు దేవుని బిడ్డ కావాలంటే సంఘంలో చేర్చబడాలి. నువ్వు దేవుని బిడ్డ అవ్వాలంటే దేవునినే ఆశ్రయముగా, కేడముగా, కవచముగా, బలముగా మనం ఎంచుకోవాలి. అయితే ఇక్కడ దాకా బాగుంది. క్రీస్తు సువార్తకి నువ్వు లోబడితే మంచిదే. లోబడిని వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమును పైనామమును ఆయనకు అనుగ్రహించను. నీవు క్రీస్తు సువార్తకు లోబడితే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచన ప్రకారము నువ్వు క్రీస్తు సువార్తకు లోబడితే, క్రీస్తు సువార్తను బట్టే సంఘములో చేర్చబడితే, నీ నోటితో నీ నాలికతో క్రీస్తుని ఏమని ఒప్పుకోవాలంట? ప్రభు అని ఒప్పుకోవాలి. ఆ క్రీస్తుని ప్రభు అని ఒప్పుకొని క్రీస్తు నామము అన్ని నామముల కంటే ఎక్కడ ఉందంట? పైనామముగా ఉంది. ఆ పైనామమును నువ్వేం చేయాలంట? ఆశ్రయించాలి. ఈరోజు చాలామంది క్రీస్తును ప్రభు అని ఒప్పుకుంటున్నారు, కానీ ఆయన పైన ఉన్నవాడు, ఆయన కింద ఉన్నాం కాబట్టి ఆయనను మనము సేవించాలి అనే ఆలోచనను మర్చిపోయి దేవుని కార్యములకు దూరంగా ఉండి, కానీ నేను క్రీస్తు వాడనే అని చెప్పుకుంటున్నారు. ప్రార్థనలకు దూరంగా ఉండి క్రీస్తు వాడనే అని చెప్పుకుంటున్నారు. దేవుని వాక్యమును చదవడానికి దూరంగా ఉండి, ప్రార్థన చేయడానికి దూరంగా ఉండి, సహవాసానికి దూరంగా ఉండి, మంచి పనులకు దూరంగా ఉండి నేను ఏమని చెప్పుకుంటున్నారంట? క్రీస్తు వారం అని చెప్పుకుంటా. అలా క్రీస్తు వారం అని చెప్పుకుంటూ నాకు దేవుడు భరోసా కావాలని కోరుకుంటున్నావు. సాధ్యపడిద్దా? మనము సరైన క్రీస్తు వారం అయినప్పుడే క్రీస్తు భరోసా ఇస్తాడు. మనము సరైన క్రీస్తు వారం అయినప్పుడు మాత్రమే మనకు దేవుడు ఏమిస్తాడంటే ఆశీర్వాదాలు ఇస్తారు. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడొచ్చి ఆగానంటే ఆత్మ సంబంధమైన బలంగా ఉన్నదని దగ్గర నుంచి ప్రారంభించి క్రీస్తు దగ్గర ఆశీర్వాదాలు పొందుకునే దగ్గర ఆగా. అంతేనా? అయితే దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు? నువ్వు ఏం పొందాలో కాదు, దేవుడు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఏం కావాలి నీకంటే చాలా చెప్తావేమో, కానీ దేవుడు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే చూడండి, ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక.
ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఆయన ఏ ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడంట? నీకు ఆరోగ్యము అనే ఆశీర్వాదం ఇవ్వడానికి ఇక్కడ కాదు, నీకు ఇల్లు అనే ఆశీర్వాదం కాదు, నీకు చదువు అనే ఆశీర్వాదం కాదు, లేదా ఎక్స్ అంటే నువ్వు ఏదనుకుంటున్నావు అవి కావు. అసలు నువ్వేం కోరుకుంటున్నావో పక్కన పెట్టు. దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు ఒక్కసారి ఆయన్ని చూడు. ఆయన వాక్యమును విను. ఆయన వాక్యమును వింటే ఆ సువార్తకు నువ్వు లోబడితే, ఆ సువార్తకు లోబడిన వారికి ఇచ్చే ఆశీర్వాదం ఏమిటి అంటే పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం అంటండి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆయన ఇష్టంగా మనకి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఈ 3వ వచనంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. అయితే ఈరోజు ఈ ఆత్మ సంబంధమైన ఈ ఆశీర్వాదము నిన్ను ఎక్కడికి చేర్చిద్ది? భూ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే భూమి మీద బలంగా ఉండడానికి ధనం కావాలి, భూమి మీద బలంగా ఉండడానికి ఆరోగ్యం కావాలి, భూమి మీద బలంగా ఉండడానికి అధికారము కావాలి. అయితే నువ్వు భూమి మీద ఉంటావా? కొంతకాలం తర్వాత భూమి మీద శాశ్వతంగా నువ్వు ఉండగలవా? కాబట్టి దేవుడు దీనికి ప్రాధాన్యత ఇవ్వట్లా. దేవుడు నువ్వు శాశ్వతంగా ఉండే దానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అక్కడ బలంగా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంటే ప్రతి మానవుడు కూడా శాశ్వతమైన స్థానం ఏది అంటే భూలోకమా పరలోకమా? భూస్థానమా పై స్థానమా? పై స్థానం. ఈ పై స్థానములో అక్కడ నువ్వు బలంగా ఉండాలి అంటే భూమి మీద నువ్వు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందితే భూమి మీద బలంగా ఉండగలం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందితే ఆత్మ సంబంధంగా పరలోకంలో బలంగా ఉండగలం. భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందితే మహా అయితే ఒక 100 ఏళ్ళు బాగుండగలం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందితే నిరంతరము కూడా బాగా ఉండగలం. కాబట్టి ఇప్పుడు మీరు ఏ ఆశీర్వాదాలు కావాలని దేవుని దగ్గరికి వస్తున్నారు? భూ సంబంధమైన ఆశీర్వాదాలా లేదా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలా? ఏంటో వినపట్ల. అయితే నీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో నీ మోకాలు నొప్పులు ఉన్నాయా? నీ తలనొప్పి ఉందా? నీ మెడ నొప్పి ఉందా? నీ నడు నొప్పి ఉందా? నీ జ్వరాలు ఉన్నాయా? నీ రోగాలు ఉన్నాయా? లేదా నీ ఇల్లులు ఉన్నాయా? నీ ఆస్తి గొడవలు ఉన్నాయా? ఉన్నాయా? అవి లేవు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అంటే ఏంటంటే అక్కడ ప్రార్థన ఉంది, అక్కడ వాక్యము ఉంది, అక్కడ సహవాసము ఉంది, అక్కడ మంచి పనులు ఉన్నాయి. అవి చేయడానికి మనల్ని బలపరిచాడు. అది బలపరిచి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నామంటే భూలోకంలో నుంచి వచ్చి మానవ కుమారులుగా మనం భూమిలోకి అంటే నరుల ఆలోచనలతోనే సంఘములో చేర్చబడ్డ మనము సంఘములో కూడా నరుల ఆలోచనల ప్రకారంగానే ఉంటున్నాం. కానీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనలో లేవు. ఒకవేళ ఆత్మ సంబంధంగా ఆలోచన ఉంటే నేను ఈ వాక్యాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను నేర్చుకోలేకపోయాను. ఈ పాట నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను నేర్చుకోలేకపోయాను. నేను ఈ మంచి పని జరిగించాలనుకుంటున్నాను, నేను జరిగించలేకపోయాను. ఈ ప్రార్థన కూడిక చేయాలనుకున్నాను, నేను చేయలేకపోయాను. వీటి కోసం ప్రార్థన చేయండి అని ఎప్పుడైనా ఎవరైనా ఏ సేవకుడినైనా అడుగుతున్నారా? సేవకుడి దగ్గరికి వచ్చి ఏం ఆశీర్వాదాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఆరోగ్యాల కోసం, అభివృద్ధి కొరకు, కొడుకుల కొరకు, మనవరాల కొరకు, మనవళ్ళ కొరకు, ఇల్లుల కొరకు, వీటి కొరకు, పనుల కొరకు, వీటి కొరకు దేవుడి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు వాటిని ఇవ్వడానికి కాదు, కానీ వాటిని ఇస్తాడు. కానీ దానికన్నా శ్రేష్టమైనది ఏంటంట? పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. నిజంగా ఇవి పొందాలనే లక్ష్యం నీలో ఉందా? ముందు లక్ష్యం ఉంటేనే కదా దానిని చూడగలం, లక్ష్యం ఉంటేనే కదా దానిని గైకొనగలం. కానీ ఆ లక్ష్యం మనలో ఉండాలి అని దేవుడైతే కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈరోజు మన అందరము కూడా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందడానికి ప్రయాసపడుతున్నావా? అయితే నీ జీవితంలో
ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలి అని నువ్వు అనుకుంటూ ఉంటే ఈ భూలోకంలో ఉన్న పరిస్థితులు నిన్నేం చేస్తాయంటే ఇబ్బందులు పెడతాయి. ఎప్పుడు దేవుడు దేవుడేనా, ఎప్పుడు ప్రార్థనేనా, ఎప్పుడు ఆ బైబిలేనా అని ఈ లోకము ఈ శరీరాన్ని ఏం చేసిద్దంటే ఇబ్బంది పెడుతూ ఉంది. మీరు కూడా చూడండి, రోజు ఒక్కోసారి మంచి పంచ పరమాన్నాలు తింటూ ఉంటే దాని రుచి తెలియదు. ఒకసారి బాగా జ్వరం వచ్చి నోరు చప్పబడిపోయింది అనుకో, మన కంటి ముందు రసం ఉన్నా కూడా నోరు ఊరుతూ ఉంటుంది, అది తాగాలని. ఎప్పుడు తినే కూరలు ఉన్నా కూడా తినాలనిపించింది. ఎందుకో చెప్పండి? ఇప్పుడు ఈ నోరు ఏమైపోయిందంట, చేదుబడి. ఈ చేదు ఇప్పుడు ఏం కోరుకుంటుందంటే రోజు తినే దానిలో కూడా గొప్ప దానిని చూడగలిగిన అవకాశం ఇచ్చింది. అయితే ఈ శరీరము కూడా మనకేం నేర్పిస్తుంది అంటే, దేవుడు ఇస్తున్న వాటిని మనం అర్థం చేసుకోకుండా, దేవుడు ఇస్తున్న దానిని మనం సంఘం ద్వారా పొందాలి అనుకున్న దానిని మనకిస్తూ ఉన్నప్పుడు దాని విలువ మనకి తెలియదు. మనకు తెలియదు కాబట్టే దేవుడు మన జీవితంలో ఏం తెలియజేస్తున్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. 3వ వచనం నుంచి చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. కనికరము చూపు తండ్రి. దేవుడు ఎటువంటి వాడంట అంటే ఆత్మ సంబంధమైన పర సంబంధమైన వరాలు ఇవ్వగలిగిన వాడికి భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడం సాధ్యపడదా? కానీ నీ లక్ష్యం ఎటు ఉంది, నీ గురి ఎటు ఉంది, నీ విశ్వాసం ఎటు ఉందని ఆయన ఖచ్చితంగా నిన్ను పరిశీలన చేస్తాడు. కానీ ఆయనలో ఉన్న గుణం ఏమిటి అంటే కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. అంటే దేవునికి ఉన్న లక్షణం ఏంటంటే కనికరం చూపగలడు. దేవుడికి ఉన్న లక్షణం ఏంటంటే ఆదరణ చేయగలడు. అయితే ఈరోజు మనము దేవుని యొక్క దేవుడు అక్కడ ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాడంటే అండ్ ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ అంటే దేవుడు నీకు అన్నిటిలో కూడా ఒక సరైన మంచి పరిస్థితులను ఆయన ఏం చేయగలడంట, అనుగ్రహించగలడు, కంఫర్ట్ ఇవ్వగలడు ఆయన. అంటే నీ కంఫర్ట్ నీకన్నా నిన్ను నియమించి, నిన్ను పెంచి, నిన్ను పోషించి, నీ జీవమునకు ప్రాణాన్ని క్రీస్తును పంపించిన దేవుడికి నువ్వు ఎలా కంఫర్ట్గా ఉంటావు ఆయనకి తెలియదా? ఆయనకి తెలుసు. కానీ మనమేమనుకుంటామంటే దేవుడిచ్చే కంఫర్ట్ కాకుండా మనము మరొక కంఫర్ట్ను కోరుకుంటున్నాం కాబట్టే దేవునిని బలంగా, దేవునిని మనము ఆశ్రయముగాను, దేవుని కేడముగాను చూడకుండా కేవలం దేవుణ్ణి మనకి వరాలు ఇచ్చే, భౌతికంగా దీవించే వ్యక్తిగా చూడడం వల్లే మనకేమొస్తాయంట, సమస్యలు వస్తాయి. కానీ ఆయన అలా చూస్తూ ఊరుకోడు. కొంతమంది కళ్ళ ముందు తప్పు జరిగితే చూస్తూ ఊరుకోరు, సాధ్యమైనంత వరకు చెప్తారు, చెప్పి వాళ్ళతో తిట్టించుకుంటారు. కానీ చెప్పడం మాత్రం అంటే నిజంగా ఆ లక్షణము చాలా మందిలో ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనం పాడైపోతూ ఉంటే, మనం నాశనం అయిపోతూ ఉంటే, క్రీస్తునందు మనము సంఘములో చేరిన తరువాత, క్రీస్తును ప్రభువుగా ఒప్పుకున్న తరువాత, ఆత్మ సంబంధంగా బలంగా వెళుతున్నప్పుడు మన జీవితంలో వచ్చే అవకతవకలు, మీరు ఎప్పుడైనా ఈసీజీ అంటారు, గుండె రిపోర్ట్ అంటారు, ఎప్పుడైనా చూసారా? ఎలా ఉంటుంది అది? ఇలా లైన్కి వెళ్ళిద్దా? అలా లైన్కి వెళ్తే ఏమంటారు? చచ్చిపోయాడు అంటారు. ఎలా వెళ్తుంది ఈసీజీ రిపోర్టు? ఇలా ఇలా. ఆ గీతలు మనకు తెలియదు, కానీ ఇలా ఇలా వెళ్ళడం అయితే మనకి తెలుసు. అలాగే జీవితం కూడా ఎప్పుడు ఇలా సజావుగా సాగాలనుకోవడము అజ్ఞానం. అలా సజావుగా సాగిందంటే ఆత్మీయంగా నువ్వు మరణించినట్టే. అంటే నీ జీవితంలో ఒక్కోసారి అప్పు ఉంటుంది, ఒక్కోసారి నీ జీవితంలో ఉంటుంది. అయితే ఆ అప్పులోనూ దేవుడే ఆశ్చర్యంగా ఉండాలి, ఈ లోలోనూ దేవుడే కేడంగా ఉండాలి. ఈ అప్పులు లోలు నీకు తెలుసు, కానీ నిన్ను సృజించిన దేవుడికి తెలియదా? అయితే దానిలో కూడా దేవుడు నీకేం చూపించగలడు? కనికరం చూపించగలడు. నేను వాటిలో లోలో ఉన్నప్పుడు ఆదరించగలడు, హైలో ఉన్నప్పుడు అభినందించగలడు. అయితే 4వ వచనం,
దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. దేవుడు మనల్ని ఎలా మార్చాలనుకుంటున్నాడంటే, రాడ్డు తేలిపోతారంటారు కదా లోకంలో. అంటే మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దానిని మనము హ్యాండిల్ చేయగలగాల. అలా చేయగలగడానికి మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినంత మాత్రాన దేవుడు మనల్ని చూడడం లేదు అని అనుకోకూడదు. అయితే దేవుడు ఎటువంటి వాడు అంటే, పరలోకమైన ఆశీర్వాదాలే కాదు, భూ సంబంధమైన ఆదరణను కూడా మనకి దయచేసేవాడిగా ఉంటాడు. ఈ ఆదరణ ఎలాగుండిద్ది అంటే, నువ్వు ఆదరణ పొంది ఇతరులను కూడా ఏం చేస్తావంట, ఆదరించే అంత శక్తి నీలో ఉంటుంది అన్నమాట. ఒక్కోసారి అంట మన కుటుంబంలో ఒక్కడు గొప్పోడైతే చాడు, వాడు అందరినీ ఏం చేస్తాడంట, గొప్పోలుగా మారుస్తుండు. నిజంగా చూడండి, నీళ్ళల్లో పారవేయబడి ఆ చిన్న బేబీ మోషే ఆ నీళ్ళల్లో నుంచే 20 లక్షల మంది కాలబలాన్ని జనాన్ని నడిపిస్తాడని అనుకున్నారా? ఒక చిన్న బేబీ చచ్చిపోవాల్సిన వాడు బ్రతికి అదే ఎర్ర సముద్రంలో అదే ఐగుప్తు రాజుకి భయపడి పారిపోయిన వాడు అదే ఐగుప్తు రాజు ఫరోకి ఎదురుగా నిలబడి సవాళ్ళు ఇస్తున్నాడు అని అనుకున్నారా ఎవరైనా? అంటే దేవుడు మనుషులకు వచ్చే సమస్యలు ఎందుకు అంటే, ఆ గ్యాప్ ఎందుకు అంటే మనల్ని మరింతగా బలపరచడానికి. మోషే ఫరో దగ్గర ఉన్నప్పుడు విద్యాభ్యాసాన్ని చేశాడు, కానీ ఫరోకి దూరం అయిపోయిన తర్వాత ఆ విద్యాభ్యాసాల ద్వారా దేవుడు తనకిచ్చిన శక్తిని తాను తెలుసుకున్నాడు. ప్రాక్టికల్ నాలెడ్జ్. ఒక్కోసారి ఎప్పుడు తినడమే కాదు, వంటూ ఉంటే కూడా మనకి వంటలో ఉండే కష్టం అర్థమవుతుంది. అలాగే మోషే కేవలం విద్యలో నైపుణ్యత ఉంది, మాటలో నేర్పరితనం ఉంది, కానీ ప్రజలను నడిపించగలిగే నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయా? లేవు. ఆ నాయకత్వ లక్షణాల కొరకు ఆయనను దేవుడు ఎలా మార్చాడో తెలుసా? గొర్రెల కాపరిగా మారి. అంటే ఒక గొర్రెల కాపరి తన కర్రతో జనాలను కాసినట్టుగా మోషే ఒక కర్రతో 20 లక్షల మందిని కాసుకుంటూ ఈ ఎర్ర సముద్రాన్ని దాటించాడు. అంటే గొర్రెల కాపరి నాయకుడయ్యాడు. ఎలాగంటే ఇక్కడ బాధలు అనుభవించాడు కాబట్టి. ఒక గొర్రెను ప్రమాదంలో పడకుండా ఒక గొర్రెకు కావాల్సిన మేతను, నీళ్లను, స్థానాన్ని ఎలాగ మోషే అరణ్యములో గొర్రెలకు కల్పించాడో అదే మోషే 20 లక్షల జనాలకి అరణ్యములో కల్పించగలిగిన కెపాసిటీ ఎక్కడ దేవుడు ఇచ్చాడంటే ఆ గొర్రెలను కాచినప్పుడు ఇచ్చాడు. అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు రేపటి భవిష్యత్తుకి మనకి కెపాసిటీని ఇస్తుంది. ఆ కెపాసిటీని ఇక్కడ ఏమంటున్నాడంటే ఆదరణ. దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అయితే ఆదరించడమే కాదు, 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మన యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మనకు. అంటే శ్రమలు ఎలాగ ఎక్కువ అవుతున్నాయో, ఇబ్బందులు ఎలాగ ఎక్కువ అవుతున్నాయో, బలహీనతలు ఎలా ఎక్కువ అవుతున్నాయో, కానీ క్రీస్తే నీకు కేడముగా, ఆశ్రయముగా, బలముగా, సహాయకుడిగా నువ్వు భావించి క్రీస్తును ప్రభువు అని ఒప్పుకొని ఆత్మీయంగా అభివృద్ధి పొంది సంఘములో నీవు చేర్చబడితే అదే క్రీస్తు పరలోకమైన ఆశీర్వాదాలను ఇస్తూ భూలోకమైన సమస్యలలో నిన్ను ఆదరిస్తూ నిన్ను ఏం చేస్తాడంట, ఆశీర్వదించేవాడిగా ఉంటాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి 6వ వచనం, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకును పొందుదము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలన్నీ ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. కాబట్టి ఈ వస్తున్న శ్రమలను మనం తట్టుకోవాలి, కానీ ఎందాక ఈ శ్రమలు పోవాలి, నేను బాగుండాలి అని అనుకోవడం కాదు. ఈ శ్రమలను మనం ఎదుర్కోవాలి. ఈ శ్రమలను మనం ఎదుర్కొన్న తర్వాత మనల్ని దేవుడు ఖచ్చితంగా గొప్ప స్థితిలో ఉంచేవాడిగా, శ్రమలు ఎలాగ మన జీవితంలో విస్తరించాయో ఆ శ్రమలు అనే దానిని దాటిన తర్వాత ఆశీర్వాదాలు కూడా విస్తరిస్తాయి. అంటే మనకు శ్రమలు వద్దు అనుకుంటున్నామంటే మనం ఏది కూడా వద్దనుకున్నట్టే, ఆశీర్వాదాలు కూడా వద్దనుకున్నాం. కాబట్టి దేవుడు ఇస్తా అన్న ఆశీర్వాదాలు ఏంటంటే పరలోక సంబంధమైనది. అంటే భూలోకంలో వస్తున్న సమస్యలన్నీ కూడా, ఈ నరమాత్రుడుగా జీవిస్తున్నప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పరలోకంలో నువ్వు స్టాండర్డ్ అవ్వాలంటే ఈ భూలోకంలో వీటన్నిటిని కూడా ఏం చేయాలంట,
ఓపికతో సహించుకోవాలి. ఈ ఓపికతో సహించి దేవుని వాక్యానికి లోబడుతూ దేవునినే ఆశ్రయుడిగా మనం భావించేవారిగా ఉండాలని దేవుని వాక్యం అయితే మనకి తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సంగమ, మన జీవితంలో మనము ఎలాగా జీవించాలి అనే దాని గురించి ఇక్కడ మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క కృపలో మనము సంపూర్ణం కావాలి అంటే, మనము ఆశీర్వాదమును పొందాలి అంటే ఖచ్చితంగా కొన్నిటిని మనము ఎదుర్కొనక తప్పదు. నేను ఎదుర్కోను, నేను దాక్కుంటాను అంటే కుదరదు. ఏదో ఒకరోజు మనం ఏం చేయాలంట? ఎదుర్కోవాల్సింది. ఆ ఎదుర్కోవడంలో దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఎవరు సహాయకుడుగా ఉంటారు? దేవుడే సహాయకుడు. దానినే ఆశీర్వాదం. సహాయకుడిగా ఉండడమే ఆశీర్వాదం. కాబట్టి దేవుని సహాయము మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ, మరి ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అయితే మనం రానున్న కాలంలో మనము ఎలాగా మన వాక్యము దేని మీద వెళుతుంది అంటే, మరి క్రీస్తునందు మనము ఆశీర్వదింపబడాలి అంటే క్రీస్తు శిష్యులుగా ఆశీర్వదింపబడాలి. అందుకే వచ్చే ఆదివారం నుంచి ఆత్మ సంబంధంగా దీనులైన వాళ్ళు పరలోక రాజ్యం, దుఃఖపడే వాళ్ళు ఓదార్చబడు, సాత్వికులు భూమిని స్వతంత్రించుకో, హృదయ సిద్ధి గలవారు నీతిని దయను దేవుని చూస్తారు, దేవుని కుమారులు అవుతారు, పరలోకము సంపాదిస్తారు. అంటే ఆశీర్వాదాలు పొందడానికి భూమి మీద మనం ఎలా ఉండాలి, ఎటువంటి తీరుతో ఉంటే ఆశీర్వాదాలు పొందుతామా అనే దానికి ఒక ఇంట్రడక్షన్గా పోయిన ఆదివారం క్లాసు, శుక్రవారము ఆశీర్వాదాలు పొందడానికి మనం ఎలాగ ఉండాలనేది తెలియజేస్తూ ఆదివారం నుంచి ధన్యతల గురించిన అధ్యయనాన్ని మనము చేద్దాం. మరి ఇప్పటి వరకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.